బండి సంజయ్ పైన స్పెషల్ 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 రాసిరా. ఒకసారి మీరు చూడండి, మొత్తం చదువుదాం. మొత్తం చదివిన తర్వాత మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. బండికి నట్లు బోల్డ్లు టైట్ అంట. కొడుకు ఇష్యూతో సంజయ్ వ్యవహారం మొత్తాన్ని తవ్వుతున్న బీజేపీ అధిష్టానం. తెలంగాణ బీజేపీని బండి ప్రైవేటు సైన్యంలో మార్చుకున్నాడా అన్న దానిపై ఆరాధిస్తున్నాడు. ఎన్నికల ముందు అధ్యక్ష పదవిని తొలగించిన కారణాలపైన పార్టీలో అంతర్గత చర్చ జరుగుతుండదు. కేంద్ర మంత్రి పదవిని అడ్డు పెట్టుకొని చేసిన ఘనకార్యాలపైన ఫుల్ ఫోకస్ పెట్టండి. ఒకనాడు బండే బలమనుకున్న బీజేపీ నేడు బండి వల్లే బలవుతుందా, ఏదో ఒకటి తేల్చేయాలని సీరియస్గా డిసైడ్ అయిన కాషాయ ఢిల్లీ పెద్దలు. ఇది బండి సంజయ్ పైన ఫస్ట్ టాపిక్. తర్వాత ఎట్లయినా సరే బండిని కాపాడుకోవాలి, ఆర్ఎస్ఎస్ తెలంగాణ శాఖ తీవ్ర ప్రయత్నం అని క్వశ్చన్ మార్క్ రాసింది. బండి కోసం బిఎల్ సంతోష్తో చర్చలు జరుపుతున్న తెలంగాణ కార్యామ కాచం రమేష్ జీ సంజయ్ లేకపోతే బీజేపీ లేదు అనే రేంజ్లో రిపోర్ట్ ఇస్తారు. బండిపై వేటు పడితే బీజేపీకి అధికారం కష్టమని చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ జీ కూడా బండికే సపోర్ట్ చేస్తున్నారు. కీలక వ్యక్తులు బండిని వెనకేసుకురావడంపై కట్టర్ ఆర్ఎస్ఎస్ వాదుల్లో అనుమానాలు ఉన్నాయి. అసలు సంజయ్కి కాచం రమేష్ జీకి ఉన్న లింక్ ఏంటి? కేంద్ర మంత్రి పదవి నుంచి బండి దిగిపోతే కాచం వచ్చే నష్టం ఏంటి? అది బీజేపీకి నష్టమా, సొంత ప్రయోజనాలు దెబ్బతింటాయనా? బండి ఇష్యూతో బీజేపీకి సంబంధం లేకపోతే భగీరథ లొంగుబాటులో పార్టీ లీగల్ సెల్ యాంటోనీ రెడ్డి ఎందుకు ఉన్నట్లు క్వశ్చన్ మార్కు. బీజేపీకి వెన్నెముక లాంటి ఆర్ఎస్ఎస్ ను కొందరు స్వార్థానికి వాడుకుంటున్నారా క్వశ్చన్ మార్కు. ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకుల్లో పెరిగిపోతున్న అనుమానాలు. ఇంతవరకు న్యూస్ లైన్ శంకరు తెలంగాణ పత్రిక పేరుతో రాసిన కథనం. ఇప్పుడు ఈయన మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నాయంటే, బండి సంజయ్ కుమార్ తెలంగాణలో రాజకీయంగా అణచివేయాలని ఆ ముగ్గురు బీజేపీ నాయకులు, నేను మళ్ళీ ప్రస్తావిస్తున్నా, ముగ్గురు బీజేపీలో ఉన్న ఇంటి దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు బీజేపీ ఇంటి దొంగలు అధ్యక్ష పదవి చేపట్టడం కోసము, ఇలాంటి తెలంగాణలో బీజేపీలో కీలకమైన పొజిషన్లో ఉండడం కోసము ఆల్రెడీ కీలకంగా సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఉన్న నాయకుడైన బండి సంజయ్ గారిని ఈ కొడుకు ఇష్యూతోని, బండి భగీరథ ఇష్యూతోని తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా తొక్కేసే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్న ఆ ముగ్గురు బీజేపీ నాయకులకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఇగో చిన్న ముచ్చట మీ అందరూ తెలుసు కదా, నేను వీడున్నా, ఒకటి వీడు ఉన్నాడు, వీడు ఏం చేస్తానంటే వీడు ఇట్లా కిందికి ఎట్లా దొక్కాలని చెప్పేసి వీడు ప్రయత్నం చేస్తాడు. తద్వారా వీడు పైనకు పోతాని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. నేనేమంటున్నంటే, నువ్వు వీడికి వెళ్ళిన తర్వాత ఈడ ఉన్నోడు కూడా నిన్ను ఎట్లైనా సరే కిందికి పడేసి వీడి పైకి వాళ్ళని చూస్తాడు. అంటే నువ్వు నన్ను దొక్కేయాలని చూస్తే నిన్ను దొక్కేసేటప్పుడు ఇంకోటి ఉడతాడు. ఈ యొక్క దుర్మార్గమైన ఆలోచన చేస్తున్న ఆ ముగ్గురు బీజేపీ నాయకులకు చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ రావడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఏదేమైనా సరే బండి సంజయ్ నాశనం చేయాలి, రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలి, మేము రాజకీయంగా ఎదగాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తాము. ఈ వార్త వెనుక, ఈ కథనం వెనుక ఎవరు రాపిస్తారు, ఎవరు చేపిస్తారు అనేది నాకు ఒక అవగాహన ఉన్నది. దానికి తోడు తెలంగాణలో ఆర్ఎస్ఎస్ మద్దతు ఉందని చెప్పేసి రాసినట్టు అర్థమైంది. తెలంగాణలో ఉన్న శాఖ ఆర్ఎస్ఎస్ ను బదనాం చేసి, ఇది సిద్ధాంతపరంగా బీజేపీకి అయితే ఆల్రెడీ బీజేపీ గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్న వాళ్ళకి అధ్యక్ష పదవి ఇస్తూ ఉంటారు. ఆ చర్చను పక్కన పెట్టి ఈ తెలంగాణలో ఉన్న ఆర్ఎస్ఎస్ కి క్రెడిబిలిటీని తగ్గించి ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి మొదటి నుంచి సంబంధం లేని నాయకుడు. ఒకసారి ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి రాజకీయ చరిత్రలో మొదటి నుంచి సంబంధం లేని వ్యక్తులు రాజకీయంగా ఎదగడం కోసం ఒక కుట్ర. బండి సంజయ్ని బదనాం చేయాలి,
ఆర్ఎస్ఎస్ ను బదనాం చేయాలి. ఎందుకంటే రేపు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తిని మళ్ళీ అధ్యక్షుని చేస్తారు, మళ్ళీ కేంద్ర మంత్రిని చేస్తారు, మళ్ళీ రాజకీయ అవకాశాలు కల్పిస్తారు. అప్పుడు ఏం చేయాలి? ఈ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ మనం కాదు కాబట్టి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు రాకుండా ఉండడం కోసం డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఎంత ఒక పక్కడబందీ స్కెచ్ చేసి పథకం ప్రకారం వాడుతున్నారు. పథకం ప్రకారం దాంట్లో ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. ఇక మీ అందరికి తెలిసింది కదా, తెలంగాణలో కార్యకర్తల మనసులో ఉన్నదే గిడి రాసింది. కార్యకర్తలు తెలంగాణలో 1982 నుంచి 80 నుంచి లెక్కేసుకుంటే ఈనాటి వరకు తెలంగాణలో కానీ ఉమ్మడి ఏపీలో కానీ భారతీయ జనతా పార్టీని ముందలు తీసుకెళ్లడంలో బండి సంజయ్ తప్ప ఎవడు కనపడలే. ఇక్కడ ఒకవేళ బండి సంజయ్ని పక్కన పెట్టుకోకపోతే తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతుండే. ఇవన్నీ కార్యకర్తలు తెలుసు, ప్రజలకు తెలుసు, సామాన్య కార్యకర్తలు అందరూ అనుకుంటా ఉన్నాయి. ఇది రియాలిటీ, ఇది కుట్ర. తప్పు నేను చేయలే, నాకేం సంబంధం లేదు, కానీ నా పైన శిక్ష ఎందుకు, నాకెందుకు శిక్ష అనే పాయింట్ అందరికీ వర్తిస్తుంది, కానీ బండి సంజయ్ గారికి వర్తించదు. ఎందుకు వర్తించంటే ఒక చిన్న సంజయ్ అన్నకు ఒక చిన్న ముచ్చట చెప్తా. ఈ అనుభవం ఏం నేర్పించింది బండి సంజయ్ గారికి, ఏం నేర్పించాలని ఆశిస్తున్నా అంటే, నువ్వు ఎదిగి నువ్వు గ్రహించుకోవాలి. నీ పక్కనే ఉండి కడుపులో కత్తులు పెట్టుకొని బయటికి తేనెలెక్క మారేటోళ్ళు ఎంతమందో తమను గ్రహించుకోవాలి. దాంతోపాటు తెలంగాణలో ఎన్ని రాజకీయ పార్టీలలో ఎంతమంది నాయకులు ఒక బీసీ బిడ్డగా ఎదిగిన నిన్ను ఓచుకోలేక కళ్ళల్లో మంట ఎంత ఉందో తమను గ్రహించుకోవాలి. జరిగిన వ్యవహారంలో చివరిగా చుట్టూ తిరిగి బండి సంజయ్కి ఎక్కువెట్టిన విధానం చూస్తూ ఉంటే పక్కనోలే పాములు లెక్క కాటేద్దామని చుట్టూ డేగలు తెలుసుకొని కూర్చున్నామంట. ఎప్పుడేద్దామని కాలం నాగు లెక్క తెలుసుకొని సమయం సందర్భం దొరకగానే ఇక మన అంటారుగా నాగసర్పాల కంటే ఎక్కువ విషయం చిమ్ముతారు. నాగసర్పాల కంటే ఎక్కువ విషయం చిమ్మి అసలు దుర్మార్గుల్ని పక్కన పెట్టుకున్న బండి సంజయ్ గారు గ్రహించుకోవాలి. పక్కడి బందీగా స్కెచ్ చేసి సొంత ఇంట్లో బీజేపీ పార్టీలో తెలంగాణలో ఉన్న కొందరు బీజేపీ నాయకులు ముగ్గురే పక్కడి బందీగా స్కెచ్ చేసి పథకం ప్రకారం బండి సంజయ్ గారిని రాజకీయంగా అణిచివేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇక దీనికి ఓ 3 యూట్యూబ్ ఛానల్ తోడైనాయి. ఈ లంగల్ అత్కోరు పంచాయతీకి ఓ 3 యూట్యూబ్ ఛానల్ తోడైనాయి. ఆ 3 యూట్యూబ్ ఇది స్పెషల్ ఎపిసోడ్. ఇంకొక చిన్న దీన్ని రాసింది. బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో మరో సిట్టు, బెయిల్ ఇస్తే భర్తకు పదవి అంటూ ఐటీ సెల్ ప్రచారం చేస్తున్నాయి. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు యాక్షన్ అట. జాయింట్ సిపి శ్వేత ఆధ్వర్యంలో రంగంలోకి ప్రత్యేక బృందం, లుకౌట్ నోటీసుల ఉచ్చు, పోలీసులకు లొంగిపోయిన భగీరథ్ అని చెప్పేసి మరి మరో సిట్ చేసిరట. ఇంకా ఉన్నది సరిపోతలేదు. ఇంటర్నేషనల్ క్రైమ్ అయిపోయింది, ఇంటర్నేషనల్ క్రిమినల్ అయిపోయింది, మరి నడిపిస్తారు. సో అది ఏం జరుగుతుందో ఇక తెలియదు. 14 నడుస్తుంది అనుకుంటా. ఫైనల్గా సస్పెన్స్ అయితే ఉన్నది, చూద్దాం ఏం జరుగుతుంది.